హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకి వచ్చేసి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2026లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అండ్ మార్క్స్ మనం చూద్దామన్నమాట. టోటల్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ 200 మార్క్స్ ఉంటుందన్నమాట. 200 ప్రశ్నలు అనేవి ఉంటాయి. 200 మార్కులు 200 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈచ్ వన్ క్వశ్చన్ 1 మార్కు. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. ఇక సబ్జెక్ట్ వైజ్ మనం వెయిటేజ్గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి 30 మార్క్స్ అనేది ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ అనేది 25 మార్కులు. రీజనింగ్ అనేది 20 మార్కులు. జనరల్ సైన్స్ ఏదైతే జనరల్ సైన్స్ ఉందో ఈ జనరల్ సైన్స్ 30 మార్కులకు వస్తుంది. ఈ 30లో ఫిజిక్స్ వచ్చేసి 8 మార్కులు, కెమిస్ట్రీ వచ్చేసి 7 మార్కులు, బయాలజీ వచ్చేసి ఒక 15 మార్కులు. టోటల్ వచ్చేసి 30 మార్కులు అనేది ఉంటుంది అనమాట. ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఏదైతే ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ ఉందో దానికి 35 మార్కులు ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఒక 25 మార్కులు ఉంటాయి. ఎకానమీ వచ్చేసి 10 మార్కులు ఉంటుంది. ఎకానమీ పాలిటీ వచ్చేసి ఒక 15 మార్కులు, జాగ్రఫీ వచ్చేసి ఒక 10 మార్క్స్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ 30 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ వచ్చేసి 20 మార్కులు, జనరల్ సైన్స్ 30 మార్కులు, ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ 35 మార్కులు, కరెంట్ అఫైర్స్ 25 మార్కులు, పాలిటీ 15 మార్కులు, జాగ్రఫీ 10 మార్కులు, ఎకనామిక్స్ 10 మార్కులు. ఈ విధంగా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ 200 మార్క్స్ అనేది జరుగుద్ది అనమాట. ఇక ఇందులో ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫై చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు 40% రావాలి, బీసీ అభ్యర్థులు 35% రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30% వస్తే సరిపోతుంది అనమాట. అంటే 200కి ఓసీ అభ్యర్థులకు 80 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకు 70 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 60 మార్కులు వస్తే సరిపోతుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి, లేదా 10+2 ఐటీఐలో కానీ డిప్లొమా కానీ ఉండాలి. ఓకేనా. హైట్ వచ్చేసి 167.6 ఉండాలి. ఇక లేడీస్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు 18 నుంచి 26 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 26+5 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 3 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అందులో 1600 మీటర్స్ అనేది ఉంటుంది. అది 8 మినిట్స్. లాంగ్ జంప్ అనేది ఉంటుంది. అది 3.8 మీటర్స్. 3 ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్ అనేది 15 సెకండ్స్లో వేయాలన్నమాట. 15 సెకండ్స్లో వేయాలి. ఇక ఈవెంట్స్ మార్కులు వచ్చేసి 1600 మీటర్స్ 40 మార్క్స్, లాంగ్ జంప్ 30 మార్క్స్, 100 మీటర్స్ 30 మార్క్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట మెయిన్ ఎగ్జామ్. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సెలెక్ట్ అయిన మెడికల్ అయిన తర్వాత 9 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ఒక 12,000 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్ అనేది జరుగుద్ది. ఇంకా మీ ఆప్షన్స్ బట్టి మీకు జాబ్ అనేది కేటాయించడం జరుగుద్ది. ఆప్షన్స్ మీరు ముందు నుంచే ప్రియారిటీ వైజ్గా ఆప్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వెయిటేజ్ కాక చూసుకుంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తుందని చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా సిలబస్ వైజ్ చదువుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.